హైదరాబాద్ లో అక్టోబర్ 6న ప్రభుత్వ భూముల వేలం ఉండబోతోంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. ఒక్కో ఎకరా రిజర్వ్ ధర 101 కోట్లుగా నిర్ణయించింది సర్కార్. వేలంతో 2000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అక్టోబర్ 6న ఈ వేలం నిర్వహణకు టీజీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. వేలంలో ఎకరా ధర 150 కోట్లు టచ్ చేస్తుందని అంచనాలున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వే నంబర్ 83/1 లో ప్లాట్ నంబర్ 19 లో 11 ఎకరాలు, అలాగే ప్లాట్ నంబర్ 15A/2 లో 7.67 ఎకరాలు వేలం వేయబోతోంది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఫీజు 1180 రూపాయలుగా నిర్ణయించింది. బిడ్ డాక్యుమెంట్ ఫీజు ఒక్కో ప్లాట్ కు 10 లక్షల రూపాయలు ఉంటుంది. జీఎస్టీ అదనం. బిడ్ దాఖలకు అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చింది. ఇక అక్టోబర్ 4వ తేదీ వరకు ల్యాండ్ విజిటింగ్ కు సమయం ఇచ్చారు. అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వేలం వేస్తారు. హైదరాబాద్ లో మళ్లీ రియల్ భూ వచ్చేలా ఉంది. తాజా పరిణామాలను గమనిస్తూ ఉంటే ధరలు అమాంతం పెరగబోతున్నాయన్న అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 6న జరిగే వేలంలో ఎకరా రిజర్వ్ ధరని 101 కోట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. ఆ రోజు జరిగే వేలంలో ఎకరా ధర 150 కోట్ల రూపాయల వరకు టచ్ చేయబోతోందన్న అంచనాలు ఉన్నాయి. అంతకు మించి కూడా పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 6న జరిగే వేలంతో హైదరాబాద్ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా వినిపించనుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు భారీ కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయబోతోంది. అక్టోబర్ 6న ఈ వేలం నిర్వహణకు టీజీఐఐసీ ఏర్పాట్లు చేసింది. సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ లైవ్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సో ఏలేందర్, దీనికోసం ఎంతమంది రిజిస్టర్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది, ఎంత ఆదాయాన్ని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తోంది, అలాగే టీజీఐఐసీ చేస్తున్న ఏర్పాట్ల గురించి చెప్పండి. రైట్, అక్టోబర్ 6న నాలెడ్జ్ సిటీ దగ్గర ఉన్నటువంటి 18.67 ఎకరాలకు సంబంధించి ఈ వేలం జరగబోతుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని ఐటీ కంపెనీలతో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆదాయ వనరుల్లో భాగంగా దానికి ఆదాయాన్ని రాబట్టేందులో భాగంగా ఇలాంటి వేలానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ప్రీబిడ్ సమావేశం జరిగింది ఇటీవల. ఆ సమావేశంలో కూడా అంతర్జాతీయకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల ప్రతినిధులు, యాజమాన్యాలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం నాలెడ్జ్ సిటీకి సంబంధించినటువంటి యొక్క భూమి, దాని యొక్క అడ్వాంటేజెస్ సంబంధించినటువంటి విషయాలపైన వారికి చాలా కూలంకషంగా వివరించినటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు చాలా వరకు ఈ వేలంలో పాల్గొనే అవకాశం లేకపోలేదని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఎందుకంటే చుట్టూ హైటెక్ సిటీ, మధ్యలో కొంత ఖాళీ ప్లేస్ ఉంది. 18.67 ఎకరాలు అంటే చాలా వరకు ఐటీ కంపెనీలకు కావచ్చు, ప్రైవేట్ సెక్టార్కి చాలా అదొక హాట్ కేక్ లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే చాలా రోజులుగా భూమి లేదని చెప్పేసి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటు ఐటీ కంపెనీ సెక్టార్ కావచ్చు, కొంతవరకు డల్గా ఉన్నటువంటి వ్యాపారం అంతా డల్గా ఉందని అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వేలం పాటతో దాదాపుగా మరోసారి హైదరాబాద్ పేరు ప్రపంచ స్థాయిలో మరోసారి నిలబడే అవకాశం లేకపోలేదు. సో గత 2 ఏళ్ల క్రితం ఇలాంటి కోకాపేట్ కావచ్చు, బుద్వెల్ లాంటి ప్రాంతంలో ఈ వేలం పాట నిర్వహించినప్పుడు దాదాపుగా 6,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆదాయ సమకూరణలో భాగంగా చాలా ప్లాన్స్ వేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ అంశం ద్వారా దాదాపుగా 2,000 కోట్లకు పైగానే ఆదాయం రావచ్చు అనేది ఆశిస్తుంది. సో దాదాపుగా ఒక ఎకరా రిజర్వ్ ధరనే దాదాపుగా 101 కోట్లకు సంబంధించి రిజర్వ్ ధరను పెట్టింది. ఎందుకంటే గతంలో ఈ కోకాపేట్కి సంబంధించి కావచ్చు, బుద్వెల్కి సంబంధించి కావచ్చు, దాదాపుగా 100 కోట్ల వరకు కూడా ఈ వేలంపాట్లో 100 కోట్ల వరకు కూడా రీచ్ అయింది. సో ఆ 100 కోట్లను దాటి ఇప్పుడు 101 కోటు రిజర్వ్ ధరనే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తప్పకుండా 150-160 కోట్ల వరకు కూడా ఒక ఎకరా ధర పలికే అవకాశం లేకపోలేదు. సో అందులో భాగంగానే 18.67 ఎకరాలు కాబట్టి 2,000 నుంచి 3,000 కోట్ల వరకు కూడా ఈజీగా ఆదాయం రావచ్చు అనేది ప్రభుత్వం ఆశిస్తుంది. దీనికి సంబంధించి 1వ తారీఖు వరకు కూడా బిడ్ దాఖలు చేసేయడానికి అవకాశం ఇచ్చింది. 4వ తేదీ వరకు కూడా ఎవరైతే ఈ బిడ్లో పాల్గొని ఈ ల్యాండ్ను దక్కించుకోవాలని చూస్తున్నారో అంతర్జాతీయ కంపెనీలు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, వాళ్ళంతా కూడా అక్టోబర్ 4 వరకు కూడా ఏ ప్లాట్ అంటే ఏ ప్లేస్ వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది, ఎక్కడ ఏ వేలం సంబంధించిన ఏ బిడ్లో మనం పాల్గొనాలి అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు తిరిగి సందర్శించేందుకు విజిట్ చేసేందుకు కూడా అవకాశం ఇచ్చారు. సో అక్టోబర్ 6వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ వేలంపాట ఉండబోతోంది. సో ఈ వేలంపాట ద్వారా దాదాపుగా 150 కోట్ల వరకు కూడా వేలంపాట ఎకరానికి వెళ్ళే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో
వేలం తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు. సో దీనికి సంబంధించి ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి మార్కెట్ డల్గా ఉంది, రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదు అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ వేలం అనేది అందరికీ ఒక బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది అందరూ భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి రియల్టర్ కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఐటీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇటు వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఒక హాట్ కేక్ లాంటి ఈ అవకాశం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో చూడాలి అక్టోబర్ 6న జరిగేటువంటి వేలం ఎంతవరకు, ఏ స్థాయి వరకు ఎకరాకి ధర తీసుకెళ్తుందో అనేది వేచి చూడాల్సిన అవసరంగా చూడొచ్చు. రైట్.